మనం క్రియేట్ చేసిన పెయిడ్ టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ పక్కన లిస్ట్ వచ్చేసింది, అది సెలెక్ట్ చేయాలి. హాయ్ వ్యూవర్స్, లాస్ట్ వీడియోలో టీడీఎస్ అంటే ఏంటి, టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ని ఎలా క్రియేట్ చేస్తారు, అలాగే టీడీఎస్కి సంబంధించి సెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది, దానికి లిమిట్స్ ఏంటి, నేచర్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం మీకు లాస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో టీడీఎస్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టాలీలో టీడీఎస్ లెడ్జర్స్ని ఎలా క్రియేట్ చేస్తారంటే, మాస్టర్లో క్రియేట్లో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకొని మనం టీడీఎస్ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఒకసారి చెప్తాను. మాస్టర్స్లో క్రియేట్లో లెడ్జర్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఇక్కడ టీడీఎస్ లెడ్జర్స్ అనేవి మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సింది బిల్డింగ్ రెంట్ అని క్రియేట్ చేయాలి. ఇది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఇవ్వాలి. టైప్ ఆఫ్ లెడ్జర్ నాట్ అప్లికబుల్, ఇంక్లూడ్ ఇన్ యాక్సెసిబుల్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఆల్సో నాట్ అప్లికబుల్. ఈ జిఎస్టీ అప్లికబిలిటీ దగ్గర నాట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. సెట్ ఆల్టర్ అదర్ స్టాటరీ డీటెయిల్స్. అదర్ స్టాటరీ అంటే జిఎస్టీ కాకుండా అదర్వైజ్గా వేరే ట్యాక్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని యాక్టివేషన్ చేసుకుంటాం. మనకు అదర్వైజ్గా ఉంది టీడీఎస్ ఒక్కటే కాబట్టి ఈ ఆప్షన్ వేసి పెడితే టీడీఎస్ డీటెయిల్స్ బాక్స్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అని ఇవ్వాలి. నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని అడుగుతాడు. పెయిడ్ టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ సెలెక్ట్ చేస్తే సరిపోద్ది. బ్యాక్ వచ్చేస్తాం. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సెట్ ఆల్టర్ స్టాటరీ డీటెయిల్స్ వేసి పెట్టాలి. ఈజ్ టీడీఎస్ అప్లికబుల్ అని ఇవ్వాలి. నేచర్ ఆఫ్ పేమెంట్లో పెయిడ్ టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ సెలెక్ట్ చేయాలి. సేవ్ చేసేయడం. ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ అని క్రియేట్ చేస్తే సరిపోద్ది. టీడీఎస్ అనేది అండర్ మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్లో వస్తుంది. టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ టీడీఎస్ తీసుకోవాలి. మనం చేసేది టీడీఎస్ కాబట్టి తీసుకున్న వెంటనే నేచర్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని అడుగుతాడు. పెయిడ్ టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ సెలెక్ట్ చేయాలి. అంతే, సేవ్ చేసేయడం. నెక్స్ట్ టీడీఎస్ లెడ్జర్స్లో థర్డ్ వన్. మనం ఎవరికైతే రెంట్ అమౌంట్ అనేది పే చేస్తున్నామో ఆ పార్టీ నేమ్ కూడా ఇక్కడే క్రియేట్ చేయాలి. పీవీఆర్ కాంప్లెక్స్. వీళ్ళకి మనం అమౌంట్ పే చేస్తున్నామంటే వీళ్ళు మనకి సప్లయర్స్ అవుతారని అర్థం. సన్రీ క్రెడిటార్స్ అవుతారు. ఓకేనా, సన్రీ క్రెడిటార్. ఈజ్ టీడీఎస్ డిడక్టబుల్ అనే ఈ ఆప్షన్ మనం ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేస్తే దాని కింద 2 ఆప్షన్స్ వస్తాయి. డిడక్టర్ టైప్ ఏంటి అని, అంటే వీళ్ళు టైప్ ఏంటి, వీళ్ళ బిజినెస్ టైప్ ఏంటి అంటే పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళు మన ఇండియాలోనే ఉండి వాళ్ళ బిజినెస్ కూడా మన ఇండియాలోనే చేస్తే డిడక్టర్ టైప్లో కంపెనీ రెసిడెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఒకవేళ వీళ్ళు ఫారెన్లో ఉండి మన ఇండియాలో బిజినెస్ చేస్తే కంపెనీ నాన్ రెసిడెంట్ అనే ఆప్షన్ తీసుకోవాలి. పీవీఆర్ కాంప్లెక్స్ వాళ్ళు ఉండేది విజయవాడలోనే, మన ఇండియాలోనే. సో వాళ్ళు బిజినెస్ చేసేది కూడా మన ఇండియాలోనే. సో కాబట్టి ఇక్కడ కంపెనీ రెసిడెంట్ అనే ఆప్షన్ తీసుకున్న వెంటనే దాని కింద ఆప్షన్ ఏమంటాడంటే డిడక్ట్ టీడీఎస్ ఇన్ సేమ్ ఓచర్. నీకు టీడీఎస్ అమౌంట్ అనేది ఒకే ఓచర్లో డిడక్షన్ జరగాల అంటున్నాడు. ఇవాళ మనకి టీడీఎస్ అనేది ఒకే ఓచర్లో డిడక్షన్ జరగాలి. అలా జరగాలి అంటే ఆ ఆప్షన్ ఎస్ అని ఉండాలి. ఎందుకంటే మనం పే చేసే 3 lakh అమౌంట్లో టీడీఎస్ అనేది ఎంత % డిడక్షన్ జరుగుతుంది, ఆఫ్టర్ డిడక్షన్ తర్వాత వీళ్ళకి మనం ఎంత అమౌంట్ పే చేయాలి అనేది మనకి తెలియాలి. అలా తెలియాలి అంటే ఇదిగో ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో ఎస్. దేని మీద డిడక్షన్ జరగాలి అని ఇప్పుడు అడుగుతాడు. మనం క్రియేట్ చేసిన పెయిడ్ టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ పక్కన లిస్ట్ వచ్చేసింది, అది సెలెక్ట్ చేయాలి. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. యూజ్ అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్ అనే ఈ ఆప్షన్ కూడా ఎస్ పెడితే అడ్వాన్స్ టీడీఎస్ ఎంట్రీస్కి సంబంధించి ఇలా మనకు బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇగ్నోర్ సచ్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎస్ పెట్టాలి. ఇగ్నోర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అప్లికబుల్ అని ఇవ్వాలి. దేని మీద అప్లై అవ్వాలి నీకు లిమిట్ అంటాడు. పెయిడ్ టీడీఎస్ ఆన్ బిల్డింగ్ రెంట్ సెలెక్ట్ చేయి. ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. సెట్ ఆల్టర్ జీరో లోయర్ డిడక్షన్ అంటే టీడీఎస్ అనేది నువ్వు జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ మీదనా క్యాలిక్యులేషన్ చేసేది అంటున్నాడు. మనం జీరో వాల్యూ ట్రాన్సాక్షన్స్ మీద చేయడం లేదు. 2,40,000 కన్నా ఎబోవ్ ఉండే అమౌంట్ మీద క్యాలిక్యులేషన్ చేస్తున్నాం.
అందుకే ఈ ఆప్షన్ నో అనే ఉంచాలి. సో ఇలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ సప్లయర్ డీటెయిల్స్లో కంపల్సరిగా ఇక్కడ వాళ్ళ పాన్ కార్డ్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్గా 5 ఆల్ఫా 4 న్యూమరికల్ 1 ఆల్ఫా ఇలా ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి సేవ్ చేసేడు. సో ఇలా మనం టీడీఎస్ లెక్చర్స్ అనేవి క్రియేట్ చేస్తే సరిపోతుంది. సో ఈ వీడియోలో మీకు టీడీఎస్ లెక్చర్స్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make